బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రకాష్ రాజ్ చిక్కుల్లో పడ్డారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ కాంట్రవర్సీ, ఇన్ఫాక్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరాముడు ఉత్తర భారతదేశానికి చెందినవాడంటూ, రావణుడు దక్షిణ భారతదేశానికి చెందినవాడంటూ కామెంట్స్ చేశారు. ఆయన రావణుడి తోటలోని పండ్లను తిని, అంటే రావణుడి తోటలోని పండ్లను తిని డబ్బులు చెల్లించలేదంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు. దాంతోపాటు ఇటు రావణుడి మధ్య జరిగిన కాన్వర్సేషన్ అని చెప్పి, అండ్ ఆ తర్వాత ఒకసారి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, దాంతోపాటు కాస్త కాపీరైట్స్ ఇష్యూ ఉన్నాయి, కాబట్టి బయట నేను చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నాను. బట్ ఆ సబ్జెక్ట్, క్రక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా ప్రకాష్ రాజ్ ఏమన్నారంటే, రాముడు లక్ష్మణుడు ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వస్తున్నారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుకొచ్చారు. అయితే ఒక తోట చూశారు, తోట కాదది, ల్యాండ్ కాదది, అది ఒక అడవి అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. అయితే ఆకలిస్తుందని చెప్పి దినానికి లక్ష్మణుడు వెళ్ళాడని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత లక్ష్మణుడు పండ్లు తింటూ ఉంటే రావణుడు శూర్పణకు వచ్చారు. శూర్పణకేమో లక్ష్మణుడికి సంబంధించి మాట్లాడుతున్న క్రమంలో రావణుడికి ఒక మాట అన్నారు. ఏమని అన్నా, చూడండి వాళ్ళు పళ్ళు తింటారంటే, ఆకలితో ఉన్నారు కదమ్మా, తినని, తర్వాత చూద్దామని చెప్పి అన్నారు. తర్వాత దగ్గరికి వెళ్తే డబ్బులు కట్టాలని చెప్పుకొచ్చారు, ఎందుకంటే తోట వాళ్ళది. ట్రైబల్స్ అంటే ఈ అంశాన్ని కూడా తెర మీద తీసుకొచ్చారు. ట్రైబల్స్ కాదు, ఇక్కడ ఈ ల్యాండ్ ఓనర్స్ అని అర్థం వచ్చేలా శూర్పణఖ రావణుడు చెప్పాడని చెప్పి, ఆ తర్వాత ముందుకు వెళ్ళి రావణుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారట. ఇంతవరకు వాదం వెళ్ళిపోయింది. ఒకసారి మీరు సోషల్ మీడియాలో కనుక క్లిక్ చేస్తే అర్థమైపోతుంది ప్రకాష్ రాజ్ ఏమన్నారని చెప్పి. అయితే హిందువుల మనోభావాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి అంటూ బీజేపీ అండ్ వీహెచ్పీ ఇప్పుడు మాట్లాడుతుంది. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్పై మీమ్స్ కూడా వెలుస్తూ ఉన్నాయి. గతంలోనూ పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ప్రకాష్ రాజ్ నాలిక జాగ్రత్తగా అదుపులో పెట్టుకో, లేకపోతే మా ప్రతాపం అంటే ఏంటో చూపిస్తామంటున్నాయి హిందూ సంఘాలు. ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు ఈరోజు ఆర్టీవీలో ఉన్నాయి, అండ్ ఆర్టీవీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాయి. హిందూ సంఘాలు ఈరోజు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల మీద తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అండ్ అలాగే బీజేపీ కూడా ఇదే అంశానికి సంబంధించి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. నేరుగా డిబేట్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు వెంకటేశ్వరరాజు, వీహెచ్పీ నేత, అండ్ అలాగే హైకోర్టు లాయర్ కృష్ణకాంత్ కూడా. డీటెయిల్గా మనం డిబేట్లోకి వెళ్ళిపోదాం. బట్ అంతకన్నా ముందు కొన్ని కమెంట్స్ రావడం జరుగుతోంది, రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. బట్ ఆ రియాక్షన్స్కి వెళ్ళే కన్నా ముందు మీరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావచ్చు. మీ అభిప్రాయాన్ని కూడా మీరు కామెంట్ల రూపంలో తెలియజేయచ్చు, అండ్ మీరు కూడా కాల్ చేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. మరి కాసేపట్లో లైన్స్ కూడా ఓపెన్ కాబోతున్నాయి, అండ్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కాల్ చేసి చెప్పచ్చు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల మీద. నేరుగా ముందుగా డిబేట్లోకి వెళ్ళిపోయే కన్నా ముందు కరాటే కళ్యాణి ఒక్కసారిగా అగ్గిల మీద గుగ్గిలం అవుతున్నారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల మీద. ముందుగా కరాటే కళ్యాణి ఏమన్నారు చూద్దాం. శ్రీరామ్, భారత్ మాతాకి జై. అందరికీ నమస్తే. ప్రకాష్ రాజ్ గారు చాలా దారుణంగా రామాయణాన్ని కించపరుస్తూ వ్యాఖ్యానం చేశారు. అయ్యా ప్రకాష్ రాజ్ గారు, మీరు మీ తల్లిగారు ఏదైతే ప్రాక్టీస్ చేశారో క్రిస్టియానిటీ, దాని ప్రకారంగా మీరు ఆవిడ అంత్యక్రియలు జరిపించాలి, ఆవిడ కోరుకున్నది చేయాలి అన్నారు. ఇంతకాలం మీరు నాస్తికం, లేకపోతే నేను అది కాదు, నేను క్రిస్టియన్ కాదు అని ముసుగేసుకునే ఉన్నారు. మీ పేరులో యాంటోనీ ఉంది, ఇంకేవేవో ఉన్నాయని సూర్య గారు కూడా మొన్న మాట్లాడారు. ఆ వీడియోలు కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. సార్, మీరు ఏదన్నా కండి, ఏదన్నా చేయండి, రాముడు జోలికి వచ్చిన వాడు బతికి బట్ట కట్టినట్టు ఇంతవరకు చరిత్ర లేదు. కత్తి మహేష్ని తీసుకోండి, ఇంకొంతమంది ఉన్నారు, అంటే మొన్న ఒక ఆయన పాస్టర్ కూడా కాలం చేశారు. వాళ్ళందరూ రాముణ్ణి, రామాయణాన్ని విమర్శించిన వాళ్ళే మీలాగే. అంటే మీకు ఆ గతి పట్టాలని నేను కోరుకోవట్లేదు, కానీ మీరు తెలుసుకోవాలి రామాయణం, రాముడి గురించి అని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇదిగోండి నా మెడలో రాముడి తాలూకా లాకెట్టే ఉంది. నేను రామభక్తురాల్ని. నాలాంటి రామభక్తులు ఎందరో బాధపడుతూ మీ మీద ఇప్పుడు కేసులు వేస్తున్నారు. మేబీ నేను కూడా వేస్తాను. సో అందరూ కూడా మీ గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. రామభక్తులు అందరూ కూడా, అంటే చాలా అనకూడదు కానీ పోయే కాలం వచ్చిందా, ఇలాంటివన్నీ చేస్తున్నాడు, ఇలాంటి మనిషి ఏంటి, ఇప్పుడు
ఇతనికి బుద్ధి రాదా, మనిషి పెరిగితే కాదు ఎద్దులా పెరిగిపోయాడు, కనీసం బుద్ధి లేదా అన్నట్టుగా అందరూ మిమ్మల్ని తిడుతూ ట్రోలింగ్ చేస్తుంటే చూసి పోస్టులన్నీ కూడా నాకే బాధగా ఉంది. ఎందుకంటే నేను కూడా మీ ఇండస్ట్రీకి సంబంధించిందని మీరు నాకు తెలుసు పర్సనల్గా. మనం మా అసోసియేషన్ ఎలక్షన్స్లో కలిసి పార్టిసిపేట్ చేసాం. సార్, రామాయణాన్ని రాముణ్ణి తప్ప ఆడిపోసుకొని ఇవన్నీ మాట్లాడి హిందువుల్ని ఏదోటి అంటే తప్ప మీకు పూట గడవదా? లేకపోతే మీకు ఏం పని పాట లేదా? ఏదైనా సరే నేను సెన్సేషన్ అవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారా? దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదు. ఎవరు వదిలినా నేనైతే వదలను. రామభక్తులు ఇంకా చాలా గట్టిగా ఉన్నారు. మీరు ఎక్కడైతే చాలా తప్పులు చేశారు చెన్నైలో, ఎవరెవరో ప్రొడ్యూసర్స్ దగ్గర ఏవో చాలామంది చాలా కథలుగా చెప్తున్నారు, జోకుల్లోంచి ఏవో కొట్టేసి పారిపోయి వెళ్ళారు, చాలా చాలా చేశారు మీరు అని. అవన్నీ నేను ఫ్యూచర్లో అన్నీ తెలుసుకున్నాక మాట్లాడతా, తెలియనప్పుడు ఎందుకు. ఇప్పుడు మనం దాని గురించి పక్కన పెడదాం ఒక నిమిషం. మీ గురించి హిస్టరీ చాలా పెద్దగా చెప్తున్నారు, చెన్నైలో మీ హిస్టరీ, మీరు సీరియల్ యాక్టర్గా ఉన్నప్పటి నుంచి. అవన్నీ మేము మాట్లాడలేదు. మీరు రామాయణం గురించి వచ్చారు కాబట్టి మేము మీ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాం. ఖచ్చితంగా మీ తవ్వుతాం. ఇప్పటి వరకు ఉన్నది కాకుండా ఏమేం చేశారు, ఎలా ఉంది మీ లైఫ్ కూడా మేము చాలా చాలా మాకు అందరికీ తెలుసు. అవన్నీ మాకు అనవసరం. కానీ రాముడి విషయంలో, సీతమ్మ విషయంలో, రామాయణం విషయంలో మీరు చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమార్పణ చెప్పండి రామభక్తులందరికీ. లేకపోతే మాత్రం ఖబర్దార్ అంటాం. ఖచ్చితంగా మేము చేయాల్సింది చేసి తీరతాం. రాముడితో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా తొందరగా వాళ్ళ పూర్వీకులను చేరుకుంటూ ఉన్నారు. మీకు ఆ గతి పట్టకూడదని కోరుకుంటూ, తొందరలో మీకు బుద్ధి రావాలని, రామాయణం రాముడి యొక్క శక్తి తెలుసుకోవాలని, మీరు పోటీలు చేయాలి, ఎలక్షన్స్లో ఉండాలి, దానిలో ఉండాలి, దీనిలో ఉండాలని ప్రతి దగ్గర మీరు దూరుతారు. మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీరు నాయకుడు అవ్వాలనుకోవడం తప్పలేదు. కానీ అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు, ఒక వర్గం వాళ్ళే కాదు. అలా అని చెప్పేసి మా జోలికి వస్తేనే మేము వస్తాం, లేకపోతే మేము ఎవరిని అనం. అంటే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక ఇతిహాసాన్ని, ఒక ఏమంటారు పురాణ గాథల్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో మేము అవి చేస్తాం, ఇవి చేస్తాం. రామాయణం అనేది నిజంగా జరిగిన ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మీరు నమ్మరు, నాస్తికులు. అవన్నీ మిమ్మల్ని మేము నిరూపించాలా, ఏం చేయాలా అని ప్రతిసారి మీ వెనక పడాల్సిన అవసరం మాకు లేదు. బట్ మీరు చేసిన వాటికి మాత్రం మూల్యం చెల్లిస్తారు. తొందరలో మీకు బుద్ధి రావాలని, రామానుగ్రహంతో మీరు మంచి మనిషిగా మారాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైతే మీరు ఒక ఏదో మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు తెలియదు, అలాంటి పొజిషన్లో ఉన్నారు. కానీ క్షమార్పణ చెప్తారు, మీరు చెప్పిస్తాం కన్ఫర్మ్. ఓకే అండి, జై శ్రీరామ్. మీతోనే జై శ్రీరామ్. రైట్, అది మీ చేత క్షమాపణ చెప్పిస్తాం. చెప్పాల్సిందంటే చెప్పుకొస్తూనే చాలా అంశాలు ఆమె ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేస్తున్న క్రమం. సో రియాక్షన్స్ అయితే ప్రారంభమయ్యాయి. అండ్ మీరు కూడా కాల్ చేసి ప్రకాష్ రాజ్ చేసిన స్టేట్మెంట్ మీద మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. ప్రకాష్ రాజ్ చేసిన స్టేట్మెంట్స్ని మీరు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా? సమర్థిస్తే ఎందుకు సమర్థిస్తారు, ఎందుకు వ్యతిరేకిస్తారు కూడా మీరు కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మరి కాసేపట్లో కింద నెంబర్స్ మీకు స్క్రోల్ కాబోతున్నాయి. అండ్ డిబేట్లోకి వెళ్ళబోతున్నాం. విహెచ్పి నుంచి వెంకటేశ్వరరాజు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అండ్ అలాగే కృష్ణకాంత్ హైకోర్టు అడ్వకేట్, అండ్ అలాగే ఏపీ బీజేపీ నేత. ఫస్ట్ వెంకటేశ్వరరాజు గారి నుంచి ప్రారంభిస్తాను. వెంకటేశ్వరరాజు గారు, రాముడు తోటలోకి వెళ్ళి పండ్లు తిన్నాడు, నిజమా అండి? అసలు తోట ఇక్కడ ఉంది, రాముడు ఎక్కడికి వెళ్ళారు? అది తోట కూడా కాదు, సారీ అంటే ఏంటంటే అడవిలో ఉన్నటువంటి ఏదైనా పండ్లు అందరికీ సమానమైనటువంటి విషయం చెప్తున్నాను. అడవి అంటే ఏంటి, అందరిది ఒకటే. కానీ ఒక విషయం నేను ఇక్కడ మాట్లాడదలుచుకున్నాను. అసలు రామాయణం అతనికి తెలుసా? రామాయణం ఇతిహాసాలు ఇవన్నీ ఆయన చదివాడా? కనీసం రామాయణంలో ఎన్ని భాగాలు ఉన్నాయనేటువంటిది ఆయనకు తెలుసా? తర్వాత రామాయణం గురించి ఒక గ్రంథం గురించి కామెంట్ చేస్తున్నప్పుడు ఆ గ్రంథం యొక్క తాత్పర్యం కానీ దాంట్లో ఉండేటువంటి అర్థం కానీ తెలియకుండా ఆమూలాగ్రంగా ఆ యొక్క గ్రంథం విషయంలో తెలియకుండా మాట్లాడడం అనేటువంటిది మూర్ఖత్వం. అది తర్వాత ఖండ కావురం కూడా నేను చెప్తున్నాను విషయం. ఏదైతే గ్రంథం మీద మీరు కామెంట్ చేయాలనుకుంటున్నారో ఆ గ్రంథం ఆమూలాగ్రంగా మీరు చదివి ఆ గ్రంథంలో ఉండేటువంటి కాంటెంట్ను మీరు కనుక చెప్తే అందరూ వింటారు. ఒక విషయం, ఇవాళ వాళ్ళు వచ్చారు, ఆ అడవిలో పళ్ళు తీసుకున్నారు, పళ్ళు తీసుకుంటే శూర్పణఖ వచ్చింది. ఎక్కడ అసలు రావణాసురుడు ఉండేది ఎక్కడ, శూర్పణఖ ఉన్నది ఎక్కడ, వాళ్ళు ఎక్కడి శ్రీలంక, ఎక్కడి దక్షిణము, ఎక్కడి కథ? నెంబర్ 1.
ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి వచ్చాడు అంటే అర్థం ఏంటి? నువ్వు డివైడ్ అండ్ రూల్ చేస్తున్నావా? అంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశము ఇది ద్రవిడియన్స్ ఆరియన్స్ అని చెప్తున్నావా? అసలు ద్రవిడియన్స్ ఎక్కడున్నారు, ఆరియన్స్ ఎక్కడున్నారు? నీకు ఆ థీరీ తెలుసా? ద్రవిడియన్స్ ఆరియన్స్ అనేటువంటి థీరీ నీకు తెలుసా? దాని విషయంలో నీకు ఏమైనా అవగాహన ఉందా? ఇవన్నీ ఒకసారి ఆ గ్రాహ్యం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నిజంగా చెప్తున్నాను, నోరు కొవ్వెక్కి మాట్లాడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ. ఇంకొక విషయం కూడా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇవాళ హిందువులందరూ కూడా ఏమి చేయలేరు, వీళ్ళు ఏం చెప్పినా ఏమన్నా మీ దేవీ దేవతలను ఏమన్నా వీళ్ళు ఊరుకుంటారు అనేటువంటి భావన కొంతమందిలో ఉంది ఈ కోనా సెక్యులరిస్టుల వాటిలలో. ఒక చిన్న ఇవాళ వేరే అదే ఇతర మతస్థులైతే షటానిక్ వర్సెస్ అని ఒక దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమన్నారంటే ఇక్కడ శూర్పణఖ వస్తుంది, డబ్బులు అడుగుతుంది లక్ష్మణుని, అంటే పండ్లు తినమని చెప్పి రాముడే చెప్పుకొచ్చాడు. వాళ్ళు ఆకలితో ఉన్నారు కదమ్మా, వాళ్ళు తిన్న తర్వాత అడుగుదామని చెప్పుకొచ్చాడని చెప్పి. అసలు ఇది ఎక్కడుంది? రామాయణంలో ఇది ఉందా? అసలు రామాయణం గురించి అతనికి తెలుసా? నేను దాని విషయంలోనే మాట్లాడతాను. ఇవాళ రామాయణం అనేటువంటి దాంట్లో వాళ్ళు పళ్ళు తినడం అనేటువంటిది, శూర్పణఖ రావడం అనేటువంటిది, ఇది చరిత్రను వక్రీకరించడం అనేటువంటి భావన. అంటే అర్థం ఏంటంటే ఇది నేను ఇంకొక విషయం చెప్తాను మీకు. ఝాన్సీ లక్ష్మీబాయి కాదు జల్కరీబాయి అని చెప్పేసి చరిత్రను వక్రీకరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా ఈ యొక్క ప్రకాష్ రాజు కూడా అతను లేనటువంటి విషయంలో, రామాయణంలో లేనటువంటి విషయం దాన్ని ఇవాళ ఉటంకిస్తూ దాన్ని అంటే చెప్తున్నాను. ఇవాళ దాని విషయంలో అనేకమైనటువంటి వాళ్ళ తెలియని వాళ్లకు వాళ్ళు అనుమానపడతారు కదా. ఒక విషయం చెప్తున్నాను అంటే విషయం ఏంటంటే ఇటువంటి నిజంగా చెప్పాలంటే చరిత్రకు దీనికి తర్వాత రామాయణం జరిగిందని అందరికీ తెలుసు. నిన్నగాక ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇచ్చారనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే దాదాపుగా 200 మందికి పైగా ఈ లైవ్ని స్టార్ట్ చేసిన కొద్దిసేపట్లోనే చూడడం ప్రారంభించారు కాబట్టి నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. మీ అభిప్రాయం ఏంటి? ప్రకాష్ రాజ్ చేసిన స్టేట్మెంట్ని మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? ఒకవేళ సపోర్ట్ చేస్తే ఎందుకు, అండ్ అలాగే అపోజ్ చేస్తే, వ్యతిరేకిస్తే ఎందుకు అనేది మాట్లాడే ప్రయత్నం చేయండి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. కింద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి. 04069316611, 04069316622. అండ్ మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అండ్ అలాగే ఏపీ బీజేపీ నేత మనకి లైవ్లో పాటు అందుబాటులో ఉన్నారు కృష్ణకాంత్ గారికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణకాంత్ గారు, ప్రకాష్ రాజ్ ఇచ్చిన స్టేట్మెంట్ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఎక్కడో చోటు ఉన్న ఘటనని బేస్ చేసుకొని సమాజ శ్రేయస్సు కోసం వాటిని ఆ ఘటనని ఉటంకిస్తూ చెబుతూ ఉంటారు. అండ్ ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అనే ఒక కోణంలో భాగంగా మాట్లాడుతున్న సందర్భం. ఇది ఎలా చూడాలి? ఇటు ప్రకాష్ రాజ్ చేసిన స్టేట్మెంట్ భావ ప్రకటన స్వేచ్ఛ పరిధిలోకి వస్తుంది అనుకోవాలా, లేకపోతే రిలీజియస్ ఆస్పెక్ట్ని టచ్ చేస్తుంది అనుకోవాలా? ఎట్లా చూడాలండి దీన్ని? సార్ సచిన్ గారు, ముందుగా ఇవాళ రోజు మనం ఇది ప్రకాష్ రాజ్ గారి గురించి ఆయన మాట్లాడిన రామాయణం మహాభారతం అనేది మన హిందువులు చాలా ఒక పవిత్రమైన ఇతిహాసాల కింద వాటిని పరిగణిస్తాము. ముఖ్యంగా రాముడు గలీ గలీమే రామ్ హే అంటే ప్రతి గల్లీలోనూ ఇండియాలో భారతదేశంలో రాముడు ఉన్నాడు. ప్రతి చోట రామ మందిరం ఉంది. ఇవాళ రోజు మన అయోధ్య రామ మందిరము, ఒక 500 ఏళ్ల చరిత్ర గల అయోధ్య రామ మందిరము మన హిందువుల కళ. మన గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ రోజు అది కట్టుకొని ఎంతో చక్కగా మొన్ననే రీసెంట్గా శ్రీరామనవమి కూడా మనం సెలబ్రేట్ చేసుకున్నాం గల్లీలో. సో అలాంటి సందర్భంలో ఈయన కావాలని ఒక ప్రొవోకేటివ్గా, ఒక చాలా ప్లాన్డ్గా ఇలాంటిదంతా ఒక టార్గెటెడ్ ఒక ప్రొవోకేషన్ లాగా ఉంది ఇదంతా క్లియర్గా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది. అండ్ ముఖ్యంగా మీరు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మన ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాజ్ 1 ఆఫ్ సబ్ క్లాజ్ ఏ క్లియర్లీ డిఫైన్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన కాన్స్టిట్యూషన్లో. అదే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 19 ఆఫ్ సబ్ క్లాజ్ 2 దాని యొక్క లిమిటేషన్స్, దాని యొక్క పరిమితులు కూడా చెప్పింది క్లియర్గా. అంటే ఏంటి అందులో క్లియర్గా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది అబ్సల్యూట్ కాదు, సర్వ హక్కులు ఉన్నట్టు కాదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో. దాంట్లో పరిమితులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పబ్లిక్ ఆర్డర్ అంటే ఇలాంటి డిస్టర్బెన్స్ చేసే, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బెన్స్ చేస్తూ పబ్లిక్లో ఇలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే విధమైన వ్యాఖ్యలు చేయడము, ఇండీసెంట్ వ్యాఖ్యలు పదజాలం వాడతాము, అండ్ మొరాలిటీ దెబ్బతినే విధంగా మాట్లాడతాము. ఇవన్నీ అందులో క్లియర్ ఎగ్జెప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇదొక ఫేమస్ కేసులో కూడా ఉంది మనకు. అదేంటంటే అమీష్ దేవ్గన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఫేమస్ కేసులో. ఇందులో క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే హేట్ స్పీచ్ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్ అండర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. బట్ సారీ ఫర్ ది ఇంటరప్షన్, దీంట్లో హేట్ స్పీచ్ అనేది ఉందా? ఎందుకంటే ఇక్కడ ఒక మాట వినిపిస్తుంటుంది, ఒక క్యారెక్టర్స్ని తీసుకుని వాటిని ఎగ్జాంప్లిఫై లేకపోతే ఎగ్జాంపుల్ అంటూ ఉంటారు కదా, దాన్ని చెప్పే పద్ధతిలో ఇది
అవుతుంది, అంటే అటువైపు వెళుతుందా అనేది క్వశ్చన్ రైజ్ అవుతుంది నేను మాట్లాడుతా దాని గురించి. ఎందుకంటే ఒక్క నిమిషం, ఎందుకంటే మీరు ఇది హేట్ స్పీచ్ కింద పరిగణిస్తామా లేదా అని అంటున్నారు మీరు. నేను ఒకటే మీకు సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా, అదే ప్రకాష్ రాజ్కి మీ ద్వారా అడుగుతున్నాను నేను. ఇదే పిట్ట కథ ఏదైతే ఈయన కేరళ లిటరేచర్ ఫెస్టివల్ ఒక పిట్ట కథ చెప్పాడో, మా దేవుణ్ణి, మా రాముణ్ణి, మా యొక్క శ్రీరామచంద్రుని, మా యొక్క లక్ష్మణ్ని ఉపయోగించి, క్యారెక్టర్స్ని ఉపయోగించి ఒక పిట్ట కథ ఏదైతే వల్లాడో, అదే పిట్ట కథ అన్య మతస్థుల మత గ్రంథాల్లో కూడా చాలా కథలు ఉన్నాయి. మరి వాటి క్యారెక్టర్స్ని కూడా యూజ్ చేసి పిట్ట కథ ఎందుకు చేయలేకపోయాడు? నేను చెప్తా వినండి. అంటే మీది ఒక సెలెక్టివ్ సెక్యులరిజము, ఒక సెలెక్టివ్ ఆడియన్స్ని, సెలెక్టివ్ ఒక కమ్యూనిటీనే మీరు ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు. కావాలని నువ్వు మతపరమైన విద్వేషాలు కలిగించే విధంగా. నేను ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి చెప్తాను వినండి. ఆ రోజు అసలు మీకు మొత్తం సినారియో మీకు ఒకసారి చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే టీడీ రామకృష్ణన్ అనే ఒక వ్యక్తి ఆ కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ తరుణంలో ఇది నార్త్ అండ్ సౌత్ డివైడ్ గురించి ఎప్పుడు ఈయన మాట్లాడుతూ ఉంటాడు కదా, నార్త్ సౌత్, హిందీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకూడదు అది అని లేనిపోయిన అపోహలను క్రియేట్ చేస్తూ ఉంటాడు కదా, హిందీని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొద్దు. ఇది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.